టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే ఇక జ్యోత్స్నతో ఇలా అంటూ ఉంటాడు. చూడు జ్యోత్స్న, నేను ఎలా అయినా సరే అత్త మావయ్యని కలుపుతాను. నువ్వు వేసిన ఈ ప్లాన్ని నీ కళ్ళ ముందే నీకు చుక్కలు చూపించేలా చేస్తాను. త్వరలో దసరా ఉంది. దసరా రాకముందే నీకు నవరాత్రులు చూపిస్తాను. ఒక్కొక్క రోజు నువ్వు నిద్రపోవాలంటే నీకు భయం పుట్టేలా చేస్తాను. ఇదే నా ఛాలెంజ్ అని అంటాడు. వెళ్ళు బావా వెళ్ళు, నువ్వు ఛాలెంజ్ చేసి గెలుస్తానని అనుకుంటున్నావు. కానీ నేనుండగా మా మమ్మీ డాడీ కలిసి ఛాన్సే లేదు. అవును, ఎట్టి పరిస్థితుల్లోనూ మమ్మీ డాడీని క్షమించదు. దీప పట్ల ఉన్న కోపం పోదు అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటుంది. ఇంకా ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత దీప ఇక బయలుదేరుతూ ఉంటే అప్పుడే కాంచన, దీప ఆగు అని వెనకాలే. ఏమైంది అత్తయ్య? దీప, నిన్న అక్కడికి వెళ్ళారు కదా, అక్కడ ఏం జరిగింది? వీడిని అడిగితే వీడేమీ మాట్లాడట్లేదు. నీ చేతికేమో ఆ గాయం, చెప్పు ఏం జరిగింది అసలు అక్కడ అని వెనకాలే. ఇక దీప జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది. ఈ విషయం చెప్తే అత్తయ్య బాధపడుతుంది అని చెప్పేసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇంతలోకి కార్తీక్, మమ్మీ అక్కడేం జరుగుతుంది? దీప మీతో ఏం చెప్తుంది? ఎప్పుడులాగానే అక్కడికి వెళ్ళి మా పని మేము చేసుకున్నాం. కాకపోతే పారుకే కొంచెం అనారోగ్య సమస్య వచ్చింది. ఏంట్రా మా పిన్నికి ఏమైంది? ఏం లేదత్తయ్య, కొంచెం బీపీ షుగర్ ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయింది. దానికి డాక్టర్ గారు సరైన ఫుడ్ తీసుకోమన్నారు, అంతే అని దీప అంటుంది. సరే, మా పిన్ని గురించి చెప్పారు, సరిపోయింది. కానీ దీప చేతికి అయిన గాయం గురించి మాట్లాడలేదే? ఒరే కార్తీక్, నువ్వేనా చెప్పరా, దీప చేతికి గాయం ఎలా అయింది అని వెనకాలనే. ఇక కార్తీక్, అమ్మా చెప్తే వినవేంటి అని అంటూ ఉంటే ఇక అప్పుడే జ్యోత్స్న, బావా అత్త దగ్గర నిజాన్ని దాచిపెడుతున్నావు. ఎంతవరకు నిజం, ఎంతవరకు ఇది కరెక్టు అని వెనకాలనే. ఇక కాంచన, ఏయ్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? చక్కగా ఉండే కుటుంబం చూస్తే నీకు కానీ నీ నానమ్మకి కానీ కళ్ళు కుడతాయిగా. ఈ ఇంట్లో ఏదో ఒక గొడవ పెట్టాలనేగా చూస్తారు. అత్త, ఎప్పుడు చూసినా నువ్వు నన్ను ఆ దృష్టితోనే చూస్తావు. అందుకే నీకు అలా అనిపిస్తుంది. నోరు ముయ్యవే. నువ్వు చేసే పనులు నాకు తెలియవనుకుంటున్నావే ఏంటి? మా ఉదయంతో తాలిబొట్టు తీయించింది నువ్వే. ఆ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా అని వెనకాలనే. అత్త, నువ్వు గాల్లో బాణం వేసినా కరెక్ట్గానే చెప్పావు. అవును, మా మమ్మీతో నేను ఈ పని చేయించాను. కాకపోతే నీకు ఇంకొక విషయం చెప్పనా? ఇప్పుడు మా మమ్మీ అలాగే మా డాడీ నీ కోడలు దీప విషయంలో విడిపోయే పరిస్థితికి వచ్చారు. నువ్వెలా అయితే మావయ్యని వదిలిపెట్టి పుట్టింటికి ఇటు మెట్టినింటికి దూరం అయ్యావో, ఇప్పుడు మా మమ్మీ పరిస్థితిని కూడా దీప అలాగే చేయబోతుంది. మమ్మీ డాడీ ఇప్పుడు ఇద్దరు కూడా ఒకరికి ఒకరికి పడట్లేదు అని వెనకాలనే. ఒక్కసారిగా కాంచన షాక్ అవుతుంది. ఇక కార్తీక్, పెద్ద మేడం మీరు కాసేపు సైలెంట్గా ఉంటారా? చూడు బావా, నేను ఇక్కడికి వచ్చింది నీ పెద్ద మేడంగా కాదు, మా అత్తకి మేనకోడలుగా. అందుకే అక్కడ జరుగుతుంది మా అత్తకి తెలియడం కోసం ఇక్కడికి వచ్చాను. చూడత్తా, నీ కోడల వల్ల మా ఇంట్లో అంత గొడవ జరిగింది. అందుకే నీ కోడలు మా ఇంట్లో ఉండకూడదని నేనే దీపని మెడపట్టి బయటికి గంటేశాను. కానీ సిగ్గు లేకుండా దీప ఇంకా మా ఇంటి చుట్టే తిరుగుతుంది. కనీసం ఈ విషయం నీకైనా చెప్తే నువ్వేనా నీ కోడల్ని అక్కడికి రాకుండా చూసుకుంటావని చెప్పడానికి వచ్చాను. చూడత్తా, దీప ఆ ఇంటికి వస్తే మాత్రం ఖచ్చితంగా అదే జరుగుతుంది. మమ్మీ నీలాగే ఒంటరిగా మిగిలిసిపోయే పరిస్థితి వస్తుంది. నీకంటే బాగున్నాడు, కానీ మమ్మీకి నేను కూతుర్ని. నేను మమ్మీతో ఒంటరిగా వెళ్ళలేను. అందుకే దీపని మా ఇంటికి పంపించకపోతేనే మంచిది. నీ మెట్టినిల్లు నాశనమైంది. నీ పుట్టినిల్లేనా సంతోషంగా ఉండాలంటే నువ్వు నాకు ఈ హెల్ప్ చేయి అత్త అంటూ జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారిగా కాంచన, ఒరే కార్తీక్ ఏంట్రా జ్యోత్స్న ఏం మాట్లాడుతుంది? అమ్మా, నువ్వు జ్యోత్స్న మాటల్ని వినకు. జ్యోత్స్న ఎప్పుడు ఎదుటి వాళ్ళని బాధ పెట్టాలని చూస్తుంది తప్ప ఎదుటి వారి సంతోషం గురించి అస్సలు ఆలోచించదు. దీపని జ్యోత్స్ని బయటకు గంటేసిందా? ఎందుకురా ఇది ఇంత పాపిష్టి దానిలా తయారైంది? కొంతమందిని మార్చడానికే మేము అక్కడ ఉందమ్మా. ఖచ్చితంగా మారుస్తాను. ఏం మారుస్తావో తెలీదు, కానీ ఇప్పుడు మా అన్నయ్య వదిన దీప విషయంలో విడిపోయే పరిస్థితికి వచ్చిందని జ్యోత్స్న చెప్తుంది. జ్యోత్స్న అన్నంత పని చేస్తుందేమో నాకు భయంగా ఉందిరా. లేదమ్మా, ఈరోజు అత్తయ్య మావయ్య మధ్య వచ్చిన మనస్పర్ధలు పోతాయి. వాళ్ళిద్దరూ కలిసిపోతారు. వాళ్ళని కలిపే ఆ శుభవార్త నీకు చెప్పడానికి ఈరోజు నేను రాత్రికి ఇంటికి వస్తాను, సరేనా? ఒరే కార్తీక్, నువ్వు చెప్తుందంటే నిజమా? నిజమమ్మా, ఈరోజు అత్త మావయ్య కలుస్తారు. ఆ నమ్మకం నాకుంది. వచ్చాక మీకు శుభవార్త చెప్తాను. దీప బయలుదేరదామా అని చెప్పేసి కార్తీక్ అయితే దీపం తీసుకొని బయలుదేరుతాడు. ఇక దీప అయితే, బావా అత్తతో నువ్వు అన్నమాట నిజం చేస్తావా? నిజంగానే అమ్మ నాన్న మధ్య ఉన్న మనస్పర్ధలు పోయి వాళ్ళిద్దరూ ఒకటవుతారా? జ్యోత్స్న వాళ్ళ మధ్య ఎంతో పెద్ద గొడవ పెట్టింది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలుస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. ఏంటి మావయ్య, ఏంటి బావా మాట్లాడవేంటి? చూడు మరదలా,
నువ్వు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ఖచ్చితంగా అత్త మావయ్య ఒక్కటవుతారు. నాకు ఆ నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి పెరిగాను. నాకు తెలీదా మావయ్య అత్తయ్య కళ్ళలో కూడా ఏ తప్పు చేయరు. అలాంటి అత్త తప్పు చేసిందంటే దాని వెనుక జోష్న పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఆ విషయం మనం మావయ్యకి అర్థమయ్యేలా చేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే అత్తకి కూడా జోష్న తప్పులు తెలియాలి. అప్పుడే అత్త మనసు కూడా మారుతుంది. దీనికి ఈ సమస్యకి పరిష్కారం ఎలా చూపించాలో నాకు తెలీదు. కానీ ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారాన్ని అయితే వెతుకుతాను అని కాంతికైతే అంటాడు. ఇంకా ఒక పక్కన దశరథ్ అయితే హాల్లోకి వచ్చి ఎక్కడ ఫైళ్ళు అక్కడే ఉన్నాయి. నా బట్టలు కూడా సరిగా కనిపించట్లేదు. అసలు ఇది ఇల్లా ఇంకేమైనా అని అంటూ ఉంటే ఇక సుమిత్ర, చూడండి ఇది ఇల్లు కాదు నరకమే. అవును, నేను మీ కంటి ముందు ఉండడం మీకు నచ్చట్లేదు. అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు. చెప్పండి, నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటారా? మీ చెల్లి ఇంట్లో లేదు కాబట్టి నన్ను కూడా వెళ్ళిపోమంటారా ఏంటి అని వెనకాలనే, సుమిత్ర నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? మాట్లాడడం కాదు, మీ చేష్టలు మీ ప్రవర్తన అలాగే ఉంది కదా. నేను ఇంట్లో ఉండడం మీకు ఇష్టం లేదు. అందుకే మీరు ఇండైరెక్ట్గా ఇలా మాట్లాడుతున్నారు. నాకు తెలీదా అని అనగానే అప్పుడే జోష్న అక్కడికి వస్తుంది. డాడీ, ఎందుకు మమ్మీని ప్రతిసారి ఏదో ఒకటి అంటూ ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్నావు? మమ్మీ నీ మూలన రాత్రి కూడా సరిగ్గా భోజనం చెల్లదు. ఇప్పుడు కూడా మమ్మీని నీ మాటలతో ఎందుకు డాడీ బాధపడుతున్నావు? అత్త ఈ ఇంటికి దూరమైంది మమ్మీ వల్ల కాదు, తాత వల్ల. కానీ దానికి కారణం మమ్మీ అన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? జోష్న, నీకు విషయం తెలియకుండా నువ్వు మాట్లాడకు. అయినా సుమిత్ర చేసిన తప్పుకి సుమిత్ర ఖచ్చితంగా నా చెల్లికి క్షమాపణ చెప్పాల్సింది. అప్పటి వరకు నా మాట తీరు ఇలాగే ఉంటుంది. సూపర్ డాడీ, చాలా కరెక్ట్గా చెప్పావు. విన్నావా మమ్మీ? అంటే డాడీ అప్పటి వరకు ఇలా నిన్ను సూటిపోటి మాటలతో బాధ పెడుతూనే ఉంటాడంట. నువ్వు అత్తకి సారీ చెప్పాల్సిందేనంట. దీపకి బావకి కూడా సారీ చెప్పాల్సిందేనంట. అవును, తప్పు చేసింది సుమిత్ర కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే అంటూ దశరథ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక జోష్న, మమ్మీ విన్నావా డాడీ మాటలు? విన్నాను. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఈ ఇంట్లో జరిగేవన్నీ ఆగాలన్నా, ఈ ఇంట్లో ఎప్పట్లాగే అందరం కలిసి సంతోషంగా ఉండాలన్నా ఒకే ఒకటి చేయాలి. ఏంటది? దీప ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అప్పుడే మమ్మీ ఈ ఇంట్లో అందరం హ్యాపీగా ఉంటాము. ఎప్పట్లాగానే అందరం కలిసిమెలిసి ఉంటాము. దీప ఇక్కడ ఉంది అంటే ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య గొడవ పెద్దది చేస్తుంది. మీరు విడిపోయే పరిస్థితి తీసుకొస్తుంది. ఈ ఇంటిని ముక్కలు చేస్తుంది. అందుకే మమ్మీ దీప ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. దాని గురించి నువ్వు ఏదో ఒకటి ఆలోచించు మమ్మీ. అవును, అది నీ వల్ల మాత్రమే జరుగుతుంది మమ్మీ అని చెప్పేసి జోష్న ఇక సుమిత్ర చేతులు పట్టుకొని అడుగుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక జోష్న, బావా మమ్మీని డాడీని కలుపుతానని నాతో ఛాలెంజ్ చేసావు. కానీ ఈరోజు నేను వేసిన ఈ ఒక్క బాణం వల్ల మమ్మీ డాడీ శాశ్వతంగా విడిపోతారు. అవును, ఈరోజు పెద్ద గొడవ జరుగుతుంది, చూస్తూ ఉండు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక ఇంతలోకి కార్తీక్ అయితే ఇంటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే కార్తీక్ ఒకటి ఆలోచిస్తాడు. అత్త మావయ్యకి ఎందుకు మనస్పర్ధలు వచ్చినాయి? తాళి తీసిందని. అసలు తాళి తీసే అవకాశమే అత్త దగ్గర లేదు. ఖచ్చితంగా దానికి ముందు ఏదో జరుగుంటుంది. అదేంటో తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది అని చెప్పేసి కార్తీక్ ఇక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సీసీ కెమెరాలు చూస్తాడు. ఒక్కసారిగా కార్తీక్కి ఆలోచన వస్తుంది. అవును, పెళ్ళికి ముందు ఈ ఇంట్లో ఏం జరిగిందో అన్నీ కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటాయి కదా. అప్పుడు అక్కడ తెలుస్తుంది కదా ఏం జరిగిందో. ఖచ్చితంగా జోష్నే అత్తని చెప్పుంటుంది. దానివల్లే అత్త తాళి తీసుంటుంది. ఈ వీడియో కనిపిస్తుంది కదా అని కార్తీక్ అయితే సీసీ కెమెరాలో వీడియోలు చెక్ చేస్తే జోష్న ఇక సుమిత్ర కాళ్ళ మీద పడి, ఈ ఇంట్లో నా పెళ్లి తప్ప ఎవరి పెళ్లి జరగకూడదు. శుభకార్యం జరిగింది అంటే అది నాదే అయి ఉండాలి, ఆ దీపది కాదు. మమ్మీ ప్లీజ్ మమ్మీ, ఈ తాళిని నిన్ను తీసేసి ఎలా అయినా ఈ పెళ్లిని ఆపు మమ్మీ అంటూ జోష్న సుమిత్రని అడగటం అంతా కూడా వీడియోలో రికార్డ్ అయి ఉంటుంది. ఇక కార్తీక్ ఆ వీడియోని రికార్డ్ని పట్టుకొని ఇక ఇంట్లో అందరినీ కూడా పిలుస్తాడు. దాంతో శివనారాయణ అలాగే దశరథ, సుమిత్ర, పారిజాతం, దీప అందరూ కూడా కిందికి వస్తారు. ఇక కార్తీక్ని చూసిన జోష్న, బావా ఎందుకు అందరినీ నటింట్లోకి పిలిపించావు? ఏమైంది? ఒరే మనవడా, ఒక పక్కన నాకు చాలా నీరసంగా ఉంది, సరిగ్గా ఫుడ్ కూడా తెలుసుకోవట్లేదు. ఇప్పుడు అందరినీ ఎందుకురా హాల్లోకి పిలిచావు? మళ్ళీ ఏ పంచాయతీ పెడదామని ఇక్కడ పిలిచావు చెప్పరా అని వెనకాలనే ఇక దశరథ, కార్తీక్ ఎందుకురా అందరినీ ఇక్కడికి పిలిపించావు? ఏం లేదు మావయ్య, అదే దీపకి నాకు ఇంట్లో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు కదా, దానికి సంబంధించిన వీడియో వచ్చిందని ఇప్పుడే కెమెరామని చెప్పాడు. ఆ వీడియోని ప్లే చేసి మీ అందరికీ చూపిద్దామని. అబ్బో అదొక పెళ్ళి, దాన్ని మళ్ళీ మేమందరం సీసీ కెమెరా వీడియోలో చూడటమా? దరిద్రం, దీనికోసమా ఇక్కడికి పిలిపించింది? ఇంకేదో అయిపోయిందనుకుని నేను ఇక్కడికి వచ్చాను, అనవసరంగా వచ్చాం. పదవే జోష్న అని వెనకాలనే ఇక సుమిత్ర కూడా వెళ్ళిపోతుంటే, ఆగత్తా
"న్- వాళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం ఇక్కడ ఉండాలి. అలాగే పెద్ద మేడం మీరు కూడా" అని అనగానే నేనెందుకు ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక శివనారాయణ, ఏమైంది, పెళ్ళి మన ఇంట్లోనే జరిగింది కదా, అందుకే కార్తీక్ వీడియోని చూడమంటున్నాడేమో, దానికి ఎందుకు అంత గొడవ చేస్తున్నారు, అందరూ కూర్చొని వీడియో చూస్తే సరిపోతుంది కదా అని శివనారాయణ అంటాడు. ఇక అందరూ కూడా హాల్లో కూర్చుంటారు. ఇక దీప, బావా అసలు నువ్వేం చేయబోతున్నావు, ఒకసారి ఈ ఇంట్లో జరిగిన పెళ్లి వల్లే అమ్మకి నాన్నకి మనస్పర్ధలు వచ్చాయి, ఇప్పుడు ఏకంగా మళ్ళీ పెళ్లి వీడియోని పెట్టి ఇప్పుడు ఈ ఇంట్లో ఏం చేయాలనుకుంటున్నావు, అమ్మ మొహం చూడు ఎలా ఉందో, దీప ఈ అన్ని సమస్యలకి ఈ వీడియోనే పరిష్కారం చూపిస్తుంది, నువ్వు సైలెంట్గా ఉండు అని అనగానే ఇక దీప సైలెంట్గా ఉంటుంది. ఇంతలోకి అప్పుడే పెళ్లి వీడియోని ప్లే చేస్తాడు. ఇక ఒక్కొక్కటి పెళ్లి వీడియోలో జరుగుతూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే జోష్న అలాగే పారిజాతం శ్రీధర్ ఇక బాల్కనీలోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న వీడియోని వస్తుంది. అది చూసి ఒక్కసారిగా జోష్న పారిజాతం షాక్ అయిపోతారు. ఇదేంటి, ఇందులో మేము మాట్లాడుకున్న వీడియో వస్తుంది, ఇప్పుడు కనుక మేము మాట్లాడిన మాటలు ఈ ముసలాడు కనుక వింటే నా పరిస్థితి ఏమవుతుంది అని చెప్పేసి పారిజాతం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక శివనారాయణ అలా చూస్తూ ఉంటే ఇంతలోకి అప్పుడే జోష్న ఈ పెళ్లి ఎట్టి పరిస్థితిలో జరగకూడదు అని అంటుంది. ఇక శ్రీధర్ అలాగే పారిజాతం జోష్న ముగ్గురు కూడా ఇక మాట్లాడుకున్న మాటలు ఒక్కసారిగా శివనారాయణ, దశరథ, సుమిత్ర చూసి షాక్ అవుతారు. సౌర్యని కిడ్నాప్ చేయడం, అవును సౌర్యని కిడ్నాప్ చేస్తే మాత్రమే ఈ పెళ్లి ఆగుతుంది మావయ్య, ఈ పని నువ్వే చేయాలి, నేనెందుకు చేయను మేనకొల్లా, ఇప్పుడే వెళ్ళి సౌర్యని కిడ్నాప్ చేస్తాను అన్న మాటలు కూడా రికార్డ్ అయి ఉంటాయి. అలాగే పారిజాతం పాలల్లో మందు కలిపి స్పృహ కోల్పోయేలా చేస్తే దీపని ఈ పెళ్ళి ఆగిపోతుంది అన్న మాటలు కూడా వస్తాయి. అది చూసిన శివనారాయణ, పారిజాతం ఏంటిది అని అంటూ ఉంటే ఇక కార్తీక్, తాత అప్పుడే అవ్వలేదు, ఇంకా ముందుంది అసలైన పండగ, ఆగు అని చెప్పేసి అంటాడు. దాంతో జోష్న, ఇదేంటి బావా ఇలా ఇరికించాడు, అంటే ఆ కెమెరామెన్ బావ ఫ్రెండా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు బావ ఇంకేం చూపించాలనుకుంటున్నాడు, కొంప తీసి నేను పాలలో మొత్తం మందు కలిపింది వీడియో కూడా రికార్డ్ అయిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే అప్పుడే జోష్న పాలల్లో మొత్తం మంది కలిపిన వీడియో ఉంటుంది. అక్కడే శ్రీధర్ కూడా ఉంటాడు. ఇక పాలల్లో మొత్తం మంది కలిపి దీపని సృహ కోల్పోయేలా చేసి ఈ పెళ్ళే ఆపుతానని జోష్న అంటుంది. అది విని ఒక్కసారిగా సుమిత్ర అలాగే దశరథ, శివనారాయణ షాక్ అయిపోతారు. జోష్న అయితే ఇక టెన్షన్ పడుతూ చూస్తుంది. ఇంతలోకి శివనారాయణ, ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఈ శివనారాయణ మాట మీద ఎవ్వరికీ లెక్కలేదన్నమాట. జోష్న ఏం చేస్తున్నావు నువ్వు అని దశరథ్ అంటాడు. అది డాడీ అది అని అంటూ ఉంటే, అయ్యో పెద్ద సార్ ఏంటి అప్పుడే మీరు ఇన్ని మాటలు మాట్లాడుకుంటున్నారు, ఇంకా ముందు చాలా పెద్ద పెద్ద విషయాలే ఉన్నాయి, ఆగండి అని వెనకాలనే జోష్నకి ఏం చేయాలో అర్థం కాదు. ఇదేంటి బావ ఇంకా ఉందంటున్నాడు, ఇక మేమేం ప్లాన్ చేయలేదు కదా, తాళి మిస్సింగ్ అంటే ఇప్పుడు మమ్మీని నేను తాళి తీయమన్న వీడియో కూడా ఉంటుందా అని జోష్న టెన్షన్ పడిపోతూ ఉంటే అప్పుడే జోష్న సుమిత్ర కాళ్ళ మీద పడి, ఈ ఇంట్లో జరిగితే నా పెళ్లి జరగాలి తప్ప దీప పెళ్లి కాదు అన్న మాటలు అన్నీ కూడా వీడియో రికార్డ్ అయి ఉంటాయి. అది విని ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక ఒక్కసారిగా వీడియోని ఆపేస్తాడు కార్తీక్. తాత, మావయ్య, అత్త అందరూ విన్నారు కదా, ఈ పెళ్లిలో ఏం కుట్రలు ఏమేమి జరిగాయో, ఈ ఇంట్లో జరగాల్సిన శుభకార్యంలో ఎన్ని గొడవలు జరిపి ఈ పెళ్ళిని ఆపాలని చూశారో మీ కంటికి కట్టినట్టు కనిపించింది కదా, ఇప్పుడు చెప్పండి ఈ పెళ్ళిని ఆపాలనుకుంది ఎవరు అని వెనకాలే, ఇంకెవరు నా కూతురు జోష్న. జోష్న, ఈ పని చేయడానికి నీకు సిగ్గుగా అనిపించలేదు, జీపమెళ్ళలో తాళి తెంచిందే కాకుండా ఈ పెళ్ళిని ఆపాలని చూసావా, అసలు నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటే ఇక కార్తీక్, మావయ్య జోష్న పక్కన ఉన్న పారు కూడా ఇందులో భాగస్వామినే, పారిజాతం అసలు నువ్వు ఇలాంటి పనులు ఎలా చేయగలుగుతున్నావు, ఇలాంటి ఐడియాలన్నీ ఇచ్చి నా మనవరాల్ని నాకే శత్రువుగా మార్చాలని చూస్తున్నావా, అది కదండి అది నర్బై, చూడు ఆ డాక్టర్ నీకు చెప్పింది నిజమే, తిని బాగా కొవ్వు పట్టి ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు, ఆ తిండి పెట్టవద్దు అని డాక్టర్ చెప్పాడు కదా. ఒరే కార్తీక్, ఈ రోజు నుంచి పారిజాతానికి డాక్టర్ ఇచ్చిన ఫుడ్లో సగం ఫుడ్ మాత్రమే పెట్టు, అప్పుడైనా మెదడుకి పట్టిన కొవ్వు తిగుతుంది అని అనగానే ఇక జోష్న టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలోకి కార్తీక్, మావయ్య, తాత ఇప్పుడు చూశారు కదా, అత్త నా పెళ్ళిలో తాళిబొట్టు తీయాలనుకున్నది నిజం కాదు, జోష్న చెప్పింది కాబట్టి అత్త ఆ పని చేసింది, అత్త కూడా తన కూతురు సంతోషాన్ని కళ్ళతో చూడాలని అనుకుంది, కూతురు కోసం ఈ పని చేసింది తప్ప అత్త ఈ ఇంట్లో వాళ్ళ పెద్దరికాన్ని తక్కువ చేయాలనో ఈ కుటుంబం పరువు తీయాలనో మావయ్య మాట జవదాటాలనో ఈ పని చేయలేదు, కేవలం కూతురి సంతోషం కోసం మాత్రమే చేసింది, కాబట్టి ఇందులో అత్త చేసిన తప్పు ఏమాత్రం లేదు. అవును, ఏ కన్నతల్లన్నా తన కూతురు కోసం ఈ రకంగానే ఆలోచిస్తుంది,
అత్త కూడా ఆ పని చేసింది. దాంట్లో తప్పేముంది మావయ్య అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ, విన్నావా సుమిత్ర, నువ్వు చేసిన తప్పులో కూడా వాడు అమ్మతనాన్ని వెతికాడు, అందులో కూడా వాడు గొప్పతనంగా చెప్పాడు అని వెనకాలనే ఇక సుమిత్ర, నన్ను క్షమించరా, నేను నీ గురించి ఆలోచించకుండా ఆ పని చేశాను, నా కూతురు సంతోషం కోసమే చేశాను అని వెనకాలనే ఇక కార్తీక్, అత్తయ్య మావయ్య, ఇప్పుడు అత్త ఏ తప్పు చేయలేదు, అలాంటప్పుడు అత్త నాకు కానీ దీపక్ కానీ మా అమ్మకు కానీ ఎందుకు క్షమాపణ చెప్పాలి, చెప్పాల్సిన అవసరం లేదు కదా, చెప్పు అని వెనకాలే, లేదురా నేను చేసిన దానికి తప్పకుండా వదినికి క్షమాపణ చెప్పాలి, అవును నా కూతురి కోసం నేను చేసింది తప్పేనా, వదిన్ని ఎంతో బాధ పెట్టాను, ఈ విషయంలో నేను వదినికి క్షమాపణ చెప్తాను అని చెప్పేసి సుమిత్ర అంటుంది. ఇక దశరథ, సుమిత్ర, నేను కూడా నీ మనసేంటో తెలిసి అర్థం చేసుకోకుండా నేను చూసిందే చెప్పిందే నిజం అనుకొని నిన్ను అపార్థం చేసుకొని చాలా మాట్లాడినాను, నన్ను క్షమించు సుమిత్ర అని చెప్పేసి దశరథ కూడా సుమిత్రని క్షమాపణ అడుగుతాడు. దాంతో సుమిత్ర దశరథ ఒకటైపోతారు. అది చూసిన జోష్న షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్, చూసావా మాతలా, చెప్పాను కదా అత్తని మావయ్యని కలుపుతాను అని, నీకు రోజుకు ఒక దసరా నవరాత్రిని చూపిస్తానని, ఆల్రెడీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది మరదలా అని చెప్పేసి కార్తీక్ అయితే అనుకుంటాడు. ఇది చూసిన దీప ఆనందంతో కార్తీక్ని కుబ్బుగ్గ మీద ముద్దు పెడుతుంది. పారిజాతం జోష్న అది చూసేస్తారు. దీప, నా కళ్ళ ముందే ఇంతకి తెగించావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్, మరదలా ఏంటి నువ్వేనా, అవును బావా, అమ్మని నాన్నని కలిపావు, అందుకే సంతోషం తట్టుకోలేక పక్కన ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోకుండా నీకు ముద్దు పెట్టాలనిపించింది, అందుకే ముద్దు పెట్టాను అని చెప్పేసి దీప అంటుంది. ఇంకా ఒక పక్కన సుమిత్ర దశరథులు దగ్గర అవడంతో శివనారాయణ కార్తీక్ భుజం మీద చేయి వేసి, ఒరే కార్తీక్, నా కోడలు నా కొడుకు ఏ రోజు ఒక్క మాట కూడా వాళ్ళ మధ్య మనస్పర్ధలు రాలేదు, కానీ జరిగిన విషయంలో వాళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు చూసి నాకే భయం వేసింది, కానీ వాళ్ళకున్న మనస్పర్ధల్ని తొలగించి నువ్వు చాలా మంచి పని చేశావు, జోష్న నీతో మాట్లాడాలి రా, అదిగా తాత రమ్మన్నానా అంటూ శివనారాయణ కోపంగా లోపలికి వెళ్తాడు. ఇక జోష్న లోపలికి వెళ్ళగానే ఇక శివనారాయణ, జోష్న అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు, తాత అది స్టాప్ ఇట్, చూడు నేను ఈ ఇంట్లో నువ్వు దీప మెడలో తాళిని తెంపావని, దీపకి కార్తిక్కి పెళ్లి చేయాలని కార్తిక్ కోరిక కోరడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను, కానీ ఇంటి పెద్దగా నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించకుండా ఈ పెళ్ళిని ఆపాలని చూసావు, అంటే పెద్దవాడిగా నా మీద నీకు ఏమాత్రం గౌరవం లేదు, పారిజాతంతో కలిసి నువ్వు తప్పులు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా, చూడు ఇది నీ చివరి తప్పుగా అనుకుంటున్నాను, ఇంకొకసారి ఈ ఇంట్లో నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే చూడు, ఇప్పటి వరకు ఈ ఇంట్లో నీ శుభకార్యం జరగాలని మీ అమ్మ మీ నాన్న నేను కోరుకున్నాం, కానీ శుభకార్యం గురించి కూడా నేను ఆలోచించను, ఇంకొకసారి నువ్వేదైనా తప్పు జరిగితే నిన్ను ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఫారెన్ పంపించేస్తాను, నీ పెళ్ళి జరగకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు ఇంకొక తప్పు చేయడానికి మాత్రం నీకు అవకాశం ఇవ్వను, గుర్తుపెట్టుకో అంటూ శివనారాయణ జోష్నకైతే గట్టి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఇంకా దీప కార్తీక్ అయితే ఇంటికి వస్తారు. జరిగిందంతా కాంచనతో చెప్తారు. కాంచన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కార్తీక్ని దగ్గరికి తీసుకొని దీపని కూడా దగ్గరికి తీసుకొని, నా కోడలు నా కొడుకు బంగారం, వాళ్ళు ఏదైనా సాధిస్తారు, అవును వాళ్ళిద్దరికీ దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు, అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిందక్క, చూసావా ఎంత అన్యోన్యంగా ఉన్నారో అని చెప్పేసి అనసూయతో ఉంటుంది. అవును, ఏ కన్న తల్లి బిడ్డో దీప ఈ మా ఇంటికి వచ్చింది, ఆ తర్వాత ఇంత గొప్ప ఇంటి వాళ్ళ ఇంటికి అడుగు పెట్టింది, ఇంత గొప్ప వ్యక్తి, దేవుడు లాంటి మనిషి దీప మెడలో తాళి కట్టాడు, శౌర్యకి తండ్రి అయ్యాడు, వీళ్ళిద్దరూ ఇప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి అని అనసూయ అనుకుంటుంది. ఇక జోష్న అయితే, లేదు బావా దీప, మీ ఇద్దరు నాకు బద్ద శత్రువులుగా మారారు, దీపని పెళ్లి చేసుకుని నువ్వు ఒక తప్పు చేస్తే దీపని ఇంట్లో మంచిదానిలా ప్రూవ్ చేయడం కోసం ఇంట్లో అందరి ముందు నన్ను దోషిగా నిలబెడుతున్నావు బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను వదిలిపెట్టను, అవును ఎలాగైనా సరే దీపని అడ్డు తొలగించి నేను నా వాడిని చేసుకుంటాను, ఈ ఆస్తి మొత్తానికి నేనే వారసురాలవుతాను, అవును అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయం అయిన తర్వాత జోష్న సత్యపండు కలుస్తుంది. ఇక సత్యపండు, ఏంటి మేడం చాలా రోజుల తర్వాత నన్ను కలవాలి అన్నారు, ఏంటి మీ పుణ్యమా అంటూ ఊరికి దూరం అయ్యి ఎక్కడెక్కడో తిరుగుతున్నాను, మేడం చెప్పండి మేడం, ఎక్కడైనా నేను మా ఊర్లో ఉండొచ్చా, చూడు ఇప్పుడు నువ్వు ఏ ఊర్లో ఉండాలో అని మాట్లాడటానికి నేను ఇక్కడికి రాలేదు, నువ్వు అర్జెంటుగా ఒక పని చేయాలి, చూడు ఈసారి కనుక నువ్వు ఈ పని కరెక్ట్గా చేయకపోతే ఖచ్చితంగా నేను చంపేస్తాను, ఏంటి మేడం ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అంటూ బెదిరిస్తారు, అప్పుడంటే గురి తప్పింది, ఎప్పుడు అలా జరుగుతుందా ఏంటి, చెప్పండి నన్నేం చేయమంటారు, చూడు నువ్వు దీపని షూట్ చేయాలి, అవును దీపని చంపేయాలి, నువ్వేం చేస్తావో తెలీదు, కానీ దీప మా ఇంట్లో పనిచేస్తుంది, ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తావో
నేను నీకు టైం చెప్తాను. నువ్వు అప్పుడొచ్చి దీపని గన్తో షూట్ చేయి. ఎవ్వరికి అనుమానం రాకుండా పారిపో. సరేనా? సరే మేడం, అలాగే చేస్తాను. ఈసారి రిస్క్ ఏమి ఉండదు కదా. ఒకే మనిషిని షూట్ చేయమంటే నేను ఈజీగా షూట్ చేస్తాను. కానీ ఇలాగే అడ్డగోలుగా పక్కన పక్కన ఎవరైనా ఉండి అదే టైంలో అంటే ఇబ్బంది రావచ్చు. సరే, అప్పుడంటే నీకు ఇబ్బంది కలిగింది. ఇప్పుడు నువ్వు దీపని కరెక్ట్ పాయింట్ని చూసి షూట్ చేయాలి. సరేనా అంటూ జోష్న అయితే ఇక సత్యపండుకి డబ్బులైతే ఇస్తుంది. ఇదంతా దాసు చూసేస్తాడు. ఒక్కసారిగా వెనక్కి తిరగగానే జోష్నని చూసిన దాసు షాక్ అవుతాడు. ఇక దాసు జోష్న అంటూ జోష్న చంప పగలగొడతాడు. ఇక జోష్న, నానా నోర్మై, నీకు చాలాసార్లు చెప్పాను వారసురాలికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోరని. కానీ నువ్వు వారసురాలి ప్రాణాలు తీయాలనుకుంటున్నావు. ఇప్పుడే ఈ విషయాన్ని వెళ్ళి నేను అందరికీ చెప్పేస్తాను. నానా, నువ్వు ఆ పని చేస్తే ముందు నేను చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఆ దీపం చూస్తూ హ్యాపీగా ఉండు. అమ్మ జోష్న, అవునానా, నేను బ్రతకాలి, నేను సంతోషంగా ఉండాలంటే దీప చావాలి. నేను అందుకే ఇదంతా చేస్తున్నాను. కానీ నువ్వు దీంట్లో అడ్డుగా నిలబడాయి ఎవరికైనా ఈ విషయం చెప్తే మాత్రం ముందు అందరికంటే నేనే చేస్తాను. గుర్తుపెట్టుకున్నానా, నేను అనుకునేది సాధించడం కోసం ఏదైనా చేస్తాను. ఎదుటివారి ప్రాణాలు తీయాలి అనుకున్న దాన్ని నా ప్రాణం తీసుకోవడం నాకు ఒక లెక్క చెప్పు. అందుకే చెప్తున్నాను, నువ్వు కనుక ఈ విషయాన్ని బయట పెడితే నేను చూస్తాను అంటూ జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాసు నిజం చెప్తాడా? చెప్పలే. ఇప్పటి వరకు నేను చేసిన బ్లాక్మెయిల్తోనే దీప వారసులను నిజం బయటపెట్టలేదు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు బయటపెడతాడు అని చెప్పేసి జోష్న అయితే అనుకుంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అయితే ఇక జోష్నతో ఇలా అంటూ ఉంటాడు. చూడు జోష్న.